తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందంటే అది ఉద్యోగుల వల్లేనని విశ్వసిస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం అమల్లో ఉద్యోగుల శ్రమ, సేవ ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే అది కూడా ఉద్యోగుల కృషితోనే అని నమ్ముతానన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల ప్రమాద బీమా పథకానికి 14 బ్యాంకులతో ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. పీఆర్సీ విషయంలో కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు సీఎం. అందరం అదనంగా మరో గంట కష్టపడి పనిచేద్దామని, ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం అమలులో ఉద్యోగుల శ్రమ, సేవ ఉందని అన్నారు. ఉద్యోగులు అడిగింది చేయొద్దనే ఆలోచన నాలో ఉండదని, అది కేవలం ఆర్థిక సమస్యల వల్లే 1-2 సార్లు ఆలోచించాల్సి వస్తోందన్నారు. తాను గుంపు మేస్త్రినేనని, అలా అన్నందుకు చాలా మంది అవహేళన చేశారన్నారు. ఈ గుంపంతా నాదే, నా గుంపులో ఉన్నవారంతా బాగా పనిచేస్తూ ఉంటారని పేర్కొన్నారు. సిద్దిపేట అభివృద్ధి కావడం కాంగ్రెస్ కు ఇష్టం లేదని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. వెటర్నరీ కాలేజ్ ని సీఎం రేవంత్ కొడంగల్కు తరలించారని అన్నారు. రంగనాయక సాగర్ దగ్గర అభివృద్ధి పనులను అడ్డుకుని మళ్లీ ఏ ముఖం పెట్టుకుని రేవంత్ సిద్దిపేటకు వస్తానంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో క్షేత్రస్థాయి కార్యకర్తల పాత్ర, గతంలో జరిగిన లోపాలు, రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించబోయే వ్యూహాలపై స్పష్టమైన హామీ ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల గౌరవాన్ని కాపాడలేకపోయామని కేటీఆర్ అంగీకరించారు. గతంలో పార్టీ కన్నా ప్రభుత్వంపైనే ఎక్కువ దృష్టి పెట్టామన్నారు. కొత్త రాష్ట్రాన్ని నిలబెట్టడమే అప్పట్లో ప్రధాన లక్ష్యంగా ఉండేదని, అందుకే కొంత కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయామని ఒప్పుకున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే గత పొరపాట్లు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు కేటీఆర్. 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం అయిన తర్వాత పార్టీకి కొత్త ఊపు తెస్తామన్నారు కేటీఆర్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని ఆయన ఆరోపించారు. డ్వాక్రా మహిళలకు రుణాలు అందిస్తే వారికి ఆర్థిక స్వావలంబన కలగడమే కాకుండా ఉత్పాదకత రంగాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుందని జగన్ పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో స్వయం సహాయక గ్రూపు రుణాలపై వడ్డీ రాయితీ పరిమితిని 3 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిందని జగన్ విమర్శించారు. ఈ హామీని అమలు చేయకపోవడం వల్ల మహిళలు ఏటా 3,000 కోట్ల చొప్పున 2 ఏళ్లకు 6,000 కోట్ల ప్రయోజనాన్ని కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా సర్వ్ ప్రక్రియ ప్రారంభమైంది. 4 రోజుల పాటు కొనసాగే ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు ఇంటింటికి తిరిగి ఓటర్లకు ఫామ్స్ అందిస్తారు. ఓటర్లు ఫామ్స్లో తమ వివరాలు పొందుపరిచి బీఎల్ఓలకు అందించాల్సి ఉంటుంది. మొత్తంగా ఒక్కో ఇంటికి బీఎల్ఓలు 3 సార్లు వెళ్లాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఎన్యూమరేషన్ ఫామ్పై తమ ఫోన్ నెంబర్ ఉంటుందని, ఏదైనా డౌట్ ఉంటే తమకు కాల్ చేయాలని ఎన్యూమరేటర్లు సూచిస్తున్నారు. ప్రస్తుత ఓటర్ వివరాలతో పాటు 2002 ఎస్ఐఆర్లో ఉన్న వివరాలు ఎంటర్ చేయాలని సూచిస్తున్నాయి. ఖైరతాబాద్ మహాగణపతి తయారీ పనులకు కర్రపూజ నిర్వహించారు. నిర్జల ఏకాదశి రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఈ క్రతువును పూర్తి చేశారు. ఈసారి పంచముఖ సంకట హర మహాగణపతిగా దర్శనమివ్వనున్నారు. మహాగణపతి కుడివైపున సోమనాథ్ జ్యోతిర్లింగం, ఎడమవైపున కాళీమాత విగ్రహాల ఏర్పాటు చేశారు. వినాయక చవితి వరకు 82 రోజుల్లో 70 అడుగుల మహాగణపతిని పూర్తి చేస్తామంటున్నారు కమిటీ సభ్యులు. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల నివారణకు ఈసారి పంచముఖ సంకటహర మహాగణపతి పేరుతో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. లంచం కేసులో అరెస్ట్ అయి సస్పెన్షన్ కు గురైన షామీర్పేట మాజీ తహసీల్దార్ టి సుచరిత మెడకు మరో ఉచ్చు బిగుసుకుంటోంది. ఆమెపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును అవినీతి నిరోధక శాఖ నమోదు చేసింది. లంచం తీసుకుంటూ పట్టుబడిన 4 రోజులకే ఈ కొత్త కేసు నమోదైంది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట మండలంలో తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన సుచరిత, ఆమె డ్రైవర్ వి నగేష్ ను మే 26, 2026న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 30 ఎకరాల వ్యవసాయ భూమికి నాలా మార్పిడి కోసం ఒక వ్యక్తి నుంచి ఎకరాకు ₹1,00,000 చొప్పున మొత్తం 30 లక్షలు డిమాండ్ చేశారు. అందులో భాగంగా 2 లక్షలు ముడుపులు తీసుకుంటూ ఉండగా అధికారులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అవినీతి ద్వారా అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై జూన్ 25న సుచరితపై ఏసీబీ అధికారులు అక్రమాస్తుల కేసు నమోదు చేశారు. ఆమె నివాసంతో పాటు ఇతర 3 ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. అధికారులు స్వాధీనం చేసుకున్న వాటిలో 12 లక్షల నగదు, 1.2 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు ఉన్నాయి.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లెలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో పీఎం శ్రీ నిధుల దుర్వినియోగం ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గత 3 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సుమారు 30 లక్షల రూపాయల పీఎం శ్రీ నిధులు పక్కదారి పట్టాయనే ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా అధికారులు విచారణ ప్రారంభించారు. జిల్లా అకౌంట్స్ అండ్ ఫినాన్స్ అధికారి శాంసన్ పాఠశాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. స్పోర్ట్స్ పరికరాలు, యోగా మ్యాట్లు, విద్యార్థుల పర్యటనలకు సంబంధించిన కొనుగోళ్లలో బినామీ వెండర్లను చూపించి నాసిరకం సామాగ్రి కొనుగోలు చేశారనే ఆరోపణలు ప్రిన్సిపల్పై వచ్చాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కీలక భాగమైన యాతాలకుంట టన్నెల్ పనులను కలెక్టర్ దివాకర్ పరిశీలించారు. ఆగస్టు మొదటి వారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్తో కలిసి టన్నెల్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న టన్నెల్లోకి వెళ్లిన ఉమ్మడి ఖమ్మం జిల్లాల కలెక్టర్లు పనుల పురోగతిని పరిశీలించారు. ఈ టన్నెల్ పూర్తయితే సత్తుపల్లి ట్రంక్ కాలువతో పాటు బేతుపల్లి చెరువుకు గోదావరి జలాలు చేరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అదనంగా 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు. పనుల్లో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండాలని, అవసరమైతే అదనపు యంత్రాలు, సిబ్బందిని వినియోగించి నిర్ణీత గడువులోగా టన్నెల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్ సూచించారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి 2.27 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 3.36 కోట్లుంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ నెల 30న విశాఖలో పర్యటించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ముర్ము పర్యటన ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం, యూనివర్సిటీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాష్ట్రపతి కార్యాలయం నిర్దేశించిన ప్రోటోకాల్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మిని నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది సర్కార్. శ్రీలక్ష్మి 1988 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారిని. 2 ఏళ్లుగా శ్రీలక్ష్మికి ఎలాంటి పోస్టింగ్ కేటాయించలేదు. తెలంగాణ క్యాడర్లో ఉన్న శ్రీలక్ష్మిని అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి తీసుకుంది. గత ప్రభుత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కీలకంగా ఉన్నారు. తర్వాత జరిగిన పరిణామాలతో 2 ఏళ్ల పాటు పోస్టింగ్ లేకుండా ఉన్నారు. ఈ నెల 30న ఆమె రిటైర్ కానున్నారు. రిటైర్మెంట్ సమయంలో శ్రీలక్ష్మిని జేఏడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్పై విజయవాడ 2 అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో విచారణ జరిగింది. విజయలక్ష్మి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో జ్యుడిషియల్ విచారణ జరపాలని తల్లి కోరుతోంది. బిఎన్ఎస్ఎస్ 196(2) ప్రకారం కస్టోడియల్ డెత్ కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్తో కాకుండా జ్యుడిషియల్ విచారణ జరపాలని న్యాయవాదులు ఉదహరించారు. వాదనలు విన్న న్యాయస్థానం కేసు విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఏపీ లిక్కర్ రవాణా కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితులను విచారించారు. వాసుదేవరెడ్డి, రాజకేశ్ రెడ్డి, కారుమూరి సునీల్ను చంచల్గూడ జైలు నుంచి హాజరుపరిచారు ఈడీ అధికారులు. తదుపరి విచారణ జూలై 9కి వాయిదా పడింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామానికి చెందిన అమ్మినేని వేణు ఇంట్లో గ్యాస్ లీకేజ్ కారణంగా సిలిండర్ పేలిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సిలిండర్ పేలుడుతో పక్కనే ఉన్న వాటర్ ప్యూరిఫైయర్ ధ్వంసమైంది. పేలుడు తీవ్రతకు ఇంటి అద్దాలు కూడా పగిలిపోయాయి. ఇంటి బయట మెట్ల కింద గ్యాస్ సిలిండర్ ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం పోలకలో జరిగిన హత్య కేసులో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 15న బ్రాహ్మణదుడిలోని గురుతిప్ప వద్ద అక్రమ ఎర్రమట్టి మాఫియాను హతుడు జగన్ అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. ఈ గొడవ ఘర్షణకు దారితీసింది. కర్రలు, రాళ్లతో 6 దాడి చేసి జగన్ను హతమార్చినట్లు విచారణలో తేలడంతో 4 పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న 2 కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన ఏటీఎం క్యాష్ వ్యాన్ చోరీ కేసును పోలీసులు కేవలం 2 రోజుల్లోనే ఛేదించారు. నిందితుడైన వ్యాన్ డ్రైవర్ శ్రీనివాస్తో పాటు అతని 2 కుమారులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 14.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఐఎస్ సదర్న్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్లో తన వ్యాపార కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు సిద్ధమైంది. ప్రధాని మోడీతో కంపెనీ సీఈఓ ఆండ్రూ జెస్సీ సమావేశమై అనంతరం ఈ కీలక ప్రకటన వెలువడింది. 2026 నుంచి 2030 మధ్య కాలంలో దేశంలో ఏకంగా $48 బిలియన్ అంటే సుమారు 4.53 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఈ పెట్టుబడులతో భారత మార్కెట్పై తమకున్న దీర్ఘకాలిక నిబద్ధతను కంపెనీ మరోసారి స్పష్టం చేసింది. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా మహేష్ దీక్షిత్ నియామకమయ్యారు. మహేష్ దీక్షిత్ 1993 బ్యాచ్ ఏపీ క్యాడర్కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. జమ్మూ కశ్మీర్, శ్రీనగర్లో ఐబీ అధికారిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. మహేష్ దీక్షిత్ పాస్పోర్ట్ జారీకి సంబంధించిన ఫీజులను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. సవరించిన ధరలు 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జూన్ 20న గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పాస్పోర్ట్ సేవల నిర్వహణ ఖర్చులు పెరగడంతో సుదీర్ఘ విరామం తర్వాత ఈ పెంపు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సాధారణ కేటగిరీలో 36 పేజీల అడల్ట్ పాస్పోర్ట్ ఫీజు 1500 నుంచి 2500కి పెంచడం ద్వారా 67% పెరిగింది. అదేవిధంగా 60 పేజీల పాస్పోర్ట్ రుసుము 2000 నుంచి 3500కి చేరింది. తత్కాల్ స్కీమ్ కింద 36 పేజీల పాస్పోర్ట్కు 5000, 60 పేజీల పాస్పోర్ట్కు 6000 చెల్లించాల్సి ఉంటుంది. ఇక 18 ఏళ్ల లోపు మైనర్లకు 36 పేజీల పాస్పోర్ట్ ఫీజును $1750గా నిర్ణయించారు. పూణేలో సంచలనం సృష్టించిన లోహగాడ్ కోట హత్య కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్పై ఆమె తల్లిదండ్రులు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుమార్తె నిజంగా నేరం చేసుంటే కఠిన శిక్ష విధించాలని అన్నారు. అవసరమైతే ఉరిశిక్ష కూడా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రవీణ్ గోయల్ జూన్ 23న గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పూణేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయోధ్య విరాళాల చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సిట్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక తర్వాత చర్యలు తీసుకున్నారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హిమాచల్ ఉత్తరాఖండ్ సరిహద్దులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్కు పాదయాత్రకు బయలుదేరిన నిహాంగ్లను పోలీసులు అడ్డుకున్నారు. కర్ణప్రయాగ్ నాగరాసు గురుద్వారా వివాదం నేపథ్యంలో పంజాబ్ నుండి నిహాంగ్లు ఉత్తరాఖండ్కు పాదయాత్ర చేపట్టారు. దాంతో అలర్ట్ అయిన పోలీసులు సరిహద్దులో వారిని అడ్డుకున్నారు. ఆగ్రహించిన నిహాంగ్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దేశాన్ని రక్షించే సైనికులకు స్థానిక లా అండ్ ఆర్డర్ కాపాడే పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్లోని కిష్తవార్ జిల్లాలోని అథోలి పోలీస్ స్టేషన్పై కర్రలు, రాడ్లతో ఆర్మీ సిబ్బంది దాడికి తెగబడ్డారనే ఆరోపణలపై ఒక కమాండింగ్ ఆఫీసర్, మేజర్ సహా ఏకంగా 40 మంది ఆర్మీ సిబ్బందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ గా మారింది. 17 రాష్ట్రీయ రైఫిల్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎన్ అరుణ్ గాంధీ, మేజర్ వికాస్ శర్మ, నయీబ్ సుబేదార్ శంకర్ గుర్కే సహా 40 మంది ఆర్మీ జవాన్లపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. అన్నదాతలతో వరుణుడు దోబూచులాడుతున్నాడు. నిత్యం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నా వానలు ముఖం చాటేస్తున్నాయి. ఇవాళ కూడా తెలంగాణలోని మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వానలు పడతాయని పేర్కొంది.